ఎవరికన్నా బంగారం బిస్కెట్ దొరికితే పక్క పొంటోళ్లకు ఉప్పు బిస్కెట్ లెక్క వంచి పెడతారా? ఎట్లా చెప్పుర్రి? అట్లా చేయరు కదా. 199 మంది అయితే పంచి పెట్టరు కాక పంచి పెట్టరు. ఎవలో పుణ్యాత్ములైతే తప్ప. అగో అసోటి పుణ్యాత్మురాలే ఉన్నది గీ అక్క కూడా. మోసగాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేయకపోయినా గీ అక్క సహాయ సహకారాలతోటి మంచిగా జాక్పాట్ కొట్టుకొని పోయిర్రు. అదెట్నో మీరే అరుచుకొని రా పోయి. అసలు బంగారం దొంగలకి ఇచ్చి దొంగలిచ్చే కాకి బంగారం తీసుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? చెప్పురి ఖమ్మంలో ఉన్నది అమాయకురాలక్క. ఇంతకు ముచ్చటేందంటే రమ్య అనేట ఆమె ఖమ్మం బోసుబొమ్మ సెంటర్ కాడ నుంచి గాంధీ షాకు దిక్కు నడుచుకుంటూ పోతుంటే నడిమిట్లో ఒక ఆమె ఈ రమ్యక్క ముంగట ఒక కవర్ ఇసిరిందట. ఇదేంద్రో అని రమ్యక్క పోయి ఇప్పి చూస్తే ఆ కవర్లో బంగారు బిస్కెట్లు ఎక్కువ వస్తువు కనిపించింది. ఇక ఆమె అట్లా పొట్లం ఇప్పి చూసుడే ఆలస్యం. వెనక పొంటి వచ్చిన ఆమె, అరే ఇది బంగారు బిస్కెట్ ఉన్నది, రోడ్డు మీద పడ్డప్పుడు నువ్వు తీసుకోగా నేను కూడా చూసినా కాబట్టి నాకు కూడా దాంట్లో పొత్తు కావాలని జిత్తుల మారి వేసింది. ఇక ఈ మాయలేడితోటే ఇంకోడు కూడా వచ్చి దారిన పోయే దాయనాయ లెక్క ఈమె దగ్గరకు వచ్చి, అమ్మో ఇది 24 క్యారెట్ బంగారు బిస్కెట్ అంగట్లో అమ్మితే 10 లక్షలు ఉంటుందని అప్రైజర్ లెక్క విలువ కట్టి పోయే వరకు అదంతా నిజమే అనుకొని రమ్యక్క గాలి తేలిపోయిందిగా. విన్నావు కదా 10 లక్షలు ఉంటుందట అక్క, నాకు అండ్లకెళ్ళి 5 లక్షలు ఇచ్చి బంగారు బిస్కెట్ నువ్వే ఉంచుకో అని ఆ టక్కులాడి చెప్పంగానే టక్కిన నమ్మింది ఈ అక్క. ఇకేమున్నది అడ్వాన్స్ కింద 10,000 కొట్టింది. మెడలున్న 2 తులాల బంగారు షైన్ ఆమె చేతిలో పెట్టింది. కడమ పైసలు ఎప్పుడు ఇస్తావనంటే ఇంటికి పోయి తీసుకొస్తా అని చెప్పిందట. సరే నువ్వు పైసలు తెచ్చే లోపల నేను ఈ కేశవరావు పార్క్ కాడ కూర్చుంటా అని ఆమె చెప్పిందట. కథమిగా ఇక బంగారం దొరికిందన్న సంబరంలో ఇంటికి పోయే తొవ్వల బంగారం ఎంత వజన్ ఉంటుందో పోయి జోకించుకుందామని బంగారం షాపుకు పోయిందట. అప్పుడు నిజం తెలిసింది. బంగారు పూత పూసిన ఇనుప సామాన్ తెచ్చి బంగారం అంటున్నావు ఏందక్క అనగానే అక్కకు అసలు సీన్ అర్థమైపోయింది. ఆ టక్కుటమారి చెప్పిన పార్క్ కాడికి పోయి చూస్తే ఆమె ఆడ కనవలే. ఇక ఉన్నది జరిగిందంతా అర్థం చేసుకొని పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చింది. ఇక వాళ్ళు సీసీ కెమెరాలల్లో ఆమె వీడియోలు ఫోటోలు తీసి అలా జాడ చెప్పని సోషల్ మీడియాలో ఇడిచిరు పోలీసు వాళ్ళు. ఇంత అమాయకంగా ఎవరన్నా ఉంటారా చెప్పురి? గాంధీ బొమ్మ కాడ గాంధీ తాతను చూసినప్పుడన్నా గుండు కొడుతురన్న ముచ్చట అక్కకు యాదికి రానట్టున్నది. బర్లను చెర్లకు తోలి కొమ్ములకు బేరం పెట్టినట్టు అయిపోయిందా పని. జనాల దురాశే దొంగలకు నమ్మకమైన పెట్టుబడి. ఇసొంటోళ్ళు 4 ఉంటే అయిపోయా దొంగల పెద్ద శ్రమ కూడా ఉండదు. అంత అలకగా అయిపోతుంది ఇలా పని. ఏమంటారు?